పగలేమో బీభత్సమైన ఎండ, ఉక్కపోత. ఇక రాత్రయితే వర్షం, వర్షాకాలం లాగా ఉంది పరిస్థితి. ఇక ఉదయాన్నే అయితే ఇక దుప్పట్లు లాంటివి, ఇక దిండు గలీబులన్నీ ఉతికేసాను. పిల్లలైతే స్కూలుకి వెళ్ళారు. ఇక చింతకాయ పచ్చడైతే చేశాను. ఇక దానికి కాంబినేషన్‌గా పిల్లలకి దిబ్బ రొట్టయితే వేద్దామని చెప్పేసి పక్కింటి ఆంటీ వాళ్ళు మినపప్పుని ఇలా మినుముల్ని ఇలా వేసి కట్ చేసుకుంటున్నారనమాట. ఇది చూసారా ఉలక్క ఎక్కడ పట్టుకొచ్చామనుకుంటున్నారేమో, పక్కింటి ఆంటీ వాళ్ళదనమాట. ఇక నేను దీంట్లో ఏం చేశానంటే బియ్యాన్నేసేసి రవ్వలాగా అయితే చేసేసాను. ఒక మామూలుగా ఇడ్లీలానే అనమాట. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసాను ఈ రవ్వ. బియ్యాన్నయితే నానబెట్టి, కడిగి, నానబెట్టేసి, ఎండబెట్టేసుకొని ఇలా రవ్వలాగా చేసుకుంటే ఎక్కువ టైం నానబెట్టే అవసరం లేదు. నేను పచ్చి బియ్యాన్ని వేసి ఇట్లా చేశాను కాబట్టి ఒక అరగంట నానబెట్టా. గంట, అరగంట. పిల్లలకి దిబ్బ రొట్టెలాగా అయితే చేసి పెట్టాననమాట అప్పటికప్పుడు. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. సూపర్ టేస్ట్.